వేకప్ వర్డ్ వేకువ వాక్యం కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి జకరియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడిని ఎంచి తనకు ఘనత తెచ్చుకుని దలిచి మిమ్మును దోచుకుని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ తెల్లవారుజామున దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన అభయముతో కూడిన మాట ఏంటంటే, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే. ఇశ్రాయేలీలు బబులోనులో ఉన్నారు. బబులోనులో బాధలు, బబులోనులో శత్రువులు, బబులోనులో కష్టాలు, బబులోనులో అన్ని కూడా విరోధమైన పరిస్థితిలో ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, మిమ్మును ఎవ్వరూ ఏమీ చేయలేరు. మిమ్మును ఒకవేళ ముట్టాలి అంటే నా కనుగుడ్డును ముట్టి రావాలి అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా బబులోను లాంటి పరిస్థితుల్లో ఉంటున్నావేమో. కొన్నిసార్లు నీ ఆఫీసే నీకు బబులోను అయిపోతూ ఉంటుంది. శత్రువులు, విరోధులు, నువ్వు ఏమి చేయకపోయినా నీకు విరోధమైన పరిస్థితులు, నువ్వు ఏమి అనకపోయినా నిన్ను ఇబ్బంది పెడుతూ ఎంతగానో హింసిస్తున్న పరిస్థితులు ఉంటాయి. నీ ఉద్యోగమే నీకు బబులోను అయిపోయిందేమో, నీ వ్యాపారం బబులోను అయిపోయిందేమో, నీ కుటుంబమే నీకు బబులోను అయిపోయి అందరూ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉన్నారేమో. అలాంటి నీ కొరకే దేవుడి ఉదయకాలం ఈ స్వరాన్ని వినబడుస్తూ నీకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన బిడ్డలకిచ్చే భద్రత ఎలాంటిదో తెలుసుకుంటే ఎలాంటి భయము మనకు ఉండదు. చూడండి, యూదా పత్రిక 1:1 అక్కడ ఉంటున్న ఒక మాట, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసు క్రీస్తునందు భద్రము చేయబడి. మొట్టమొదటిది ప్రేమ, భద్రత. దేవుడు ఎంతగా నిన్ను భద్రపరుస్తాడంటే ఇది ప్రేమ, భద్రత. నువ్వు నిద్రపోతున్నప్పుడైనా సరే నీ గురించి ఆలోచించుతాం. నువ్వు మర్చిపోతావు, కానీ నువ్వు నిద్రపోతున్నా నిద్రపోక కునుకక ప్రభు నిన్ను కాపాడి భద్రపరుస్తున్నాడు. ఇది ప్రేమతో కూడిన భద్రత. దీనిని లవ్ ప్రొటెక్షన్ అన్నారు. రెండవది చూసినట్లయితే 1 యోహాను 5వ అధ్యాయము 17వ వచనం, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. రెండవది పరిశుద్ధమైన భద్రత. ప్రియ సహోదరుడా సహోదరి, ఎలాంటి పాపము, దుష్టుడు నిన్ను ముట్టకుండా దేవుడు నీకిచ్చే రెండవ భద్రత హోలీ ప్రొటెక్షన్. మూడవది చూసినట్లయితే 2 పేతురు 3వ అధ్యాయము 7వ వచనములో చివరి మాట, అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. మూడవది వాక్య భద్రత. నువ్వు ఉదయకాలం చదివే వాక్యం నిన్నెంత కాపాడుతుందో తెలుసా? ఉదయాన్నే నువ్వు వినే వాక్యం నిన్నెంత భద్రపరుస్తుందో తెలుసా? దేవుని వాక్యము ఎప్పుడూ కూడా నీ చుట్టూ కవచముగా, కంచెగా, అగ్ని ప్రాకారంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం చదవకుండా మీ అడుగు బయట పెట్టొద్దు. దేవుని వాక్యం ధ్యానించకుండా దయచేసి ఇల్లు విడిచి బయటికి వెళ్ళవద్దు. వాక్యమే మనకు భద్రతనిచ్చేది. ఆ వాక్యంలో ఉన్న భద్రత ఈ దినము నువ్వు అనుభవిస్తావు. ఇది మూడవది చూస్తున్నాం. నాలుగవదిగా చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రము పరచబడి ఉన్నది. నాలుగవది మనం చూసినట్లయితే రక్షణ భద్రత. దేవుడు ఈ కడవరి కాలములో నీ కొరకు రక్షణ అనేది రక్షణ కవచంగా ఆయన రక్తాన్ని ఉంచుతూ వచ్చాడు. దీన్ని సేవింగ్ ప్రొటెక్షన్ అని పిలవచ్చు. ఇది నాలుగవది. ఐదవది కింద అంటున్నాడు, మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా. ఇది
ఫెయిత్ఫుల్ ప్రొటెక్షన్. ఇది విశ్వాస భద్రత. నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి ఏది నీ మీదకి రాదు. నువ్వు నమ్మకంతో ఉన్నావు కాబట్టి ఎవరు నీ మీదకి రారు. ప్రియులారా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సాటన్ హ్యాజ్ ఎ గన్ బట్ నో బుల్లెట్స్. సాతాను నీకు తుపాకీ చూపిస్తూ భయపెడుతూ ఉంటాడు, కానీ నీకు తెలియాల్సింది ఏంటంటే ఆ తుపాకీలో ఏమాత్రము కూడా బుల్లెట్స్ లేవు. కాబట్టి విశ్వాసంతో ఉండు, దేనికి నువ్వు భయపడవద్దు. ఇది 5వదిగా మనం చూస్తున్నాము. విశ్వాస భద్రతను ప్రభు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇలాంటి విశ్వాస సంబంధమైన భద్రతను నీకివ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇది 5వదిగా చూస్తున్నాము. 6వది చూసినట్లయితే అదే మొదటి పేతురు 1:5, దేవుని శక్తి చేత కాపాడబడే భద్రత. ఇది 6వదిగా చూసినట్లయితే శక్తివంతమైన భద్రత, పవర్ఫుల్ ప్రొటెక్షన్ దేవుడు నీకు ఇస్తాడు. ఈ దినాల్లో ఎంత భద్రత ఉన్నప్పటికీ కూడా గొప్ప గొప్ప వాళ్ళు, అధికారులు, నాయకులు వారు చనిపోతూ ఉంటున్నారు. ఈ మధ్య కాలంలోనే పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అనే ఆయన మరి జైల్లో ఉన్నప్పటికీ, ఎంత ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఆయన చనిపోతూ వచ్చాడు. ఈ దినాల్లో లోకంలో ఎక్కడ భద్రత లేదు, కానీ దేవుడు తన దూతలను నీ చుట్టూ ఉంచి ఎంత శక్తివంతమైన భద్రత నీకు ఇస్తున్నాడో చూడు. ఇది 6వది. 7వది చూసినట్లయితే యోహాను సువార్త 17:12, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచితిని. 7వది యేసు క్రీస్తు భద్రత, జీసస్ ప్రొటెక్షన్. ప్రభువును దాటి ఎవరు నిన్ను ముట్టలేరు, ప్రభువును దాటి ఎవరు నిన్ను తాకలేరు. నీ ప్రభువు నీకు నీ శత్రువులకు మధ్యలో ఉన్నాడు. నీ ప్రభువు నీకు నీ సమస్యలకు మధ్యలో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఎందుకు దిగులు పడుతున్నావు? ఈ సంవత్సరం అంతా కూడా కాపాడిన దేవుడు, భద్రపరిచిన దేవుడు ఇక ముందు భద్రపరచడా? తప్పనిసరిగా భద్రపరుస్తాడు. అందుకనే మొదటి సమూయేలు గ్రంథం 22:23లో నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు. కాబట్టి దేవుని దగ్గర నువ్వు భద్రంగా ఉంటావు. ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు. అందుకని ఇర్మియా గ్రంథం 40:4 మధ్యలో మాట, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత భద్రతనిచ్చే దేవుడు నీకున్నాడు. నీ పనులలో, నీ ప్రయాణాలలో తప్పనిసరిగా ఈ భద్రత నువ్వు కలిగి ఉంటావు. కాబట్టి నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్టే అంటూ దేవుడు నీకు అభయమిస్తుండగా ధైర్యంతో ముందుకు వెళ్ళు. ప్రభు నీకు సహాయం చేస్తాడు, నీవే విజయం పొందుతావు. ప్రభు అలాగూ నీకు సహాయపడినట్లుగా మీ కొరకే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయము జకరియా 2:8 ద్వారా వేకప్ వర్డ్, వేకువ వాక్యము కొరకై మాకిచ్చిన ధ్యానాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. బబులోను చెరలో శత్రువుల మధ్య ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలీలకు మీరిచ్చిన అలాంటి భద్రతే ఈ రోజున ప్రభువా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఎవరు వారిని భయపెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, నిందిస్తున్నారు, కేకలు వేస్తున్నారో, నీ ప్రజల గురించి చెడ్డ ఆలోచనలు చేస్తున్నారేమో, విరోధముగా గుంపులు కూడుతున్నారేమో, నష్టపరచాలని, నాశనం చేయాలని ప్రణాళికలు వేస్తున్నారేమో ప్రభువా, వారి కొరకు పొంచి ఉన్నారేమో. ఈ ఉదయకాల సమయంలో అలాంటి పరిస్థితులన్నీ ప్రభు యేసుక్రీస్తు నామంలో తొలగించి రద్దు చేసి నీ బిడ్డలకి ఇస్తానన్న ఈ 7 భద్రత, అంతేకాదు పరలోక భద్రత మీరు అనుగ్రహిస్తూ రమ్మని ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎవరు బలహీనంగా ఉన్నారో స్వస్థపరచండి. జలుబు, దగ్గు, జ్వరాలతో ఉంటున్న బిడ్డల్ని ఇప్పుడే ముట్టండి ప్రభువా. దీర్ఘకాలిక వ్యాధులతో ఉంటున్న వారిని ఇప్పుడే స్వస్థపరచండి. ఏ కుటుంబంలో సమాధానం లేకపోతే ఇప్పుడే సమాధానం ఇవ్వండి ప్రభువా. బిడ్డలు పరీక్షలకు వెళ్తుంటే గొప్ప జ్ఞానం ఇచ్చి విజయం దయచేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే తోడుగా ఉండి వారు సెలెక్ట్ అవటానికి సహాయం చేయండి. ఈ దినమంతా వారి ఉద్యోగాలు, పనులు, ప్రయత్నాలు, వ్యాపారాలు ఫలవంతంగా చేయండి. ఏదైనా పరిచర్యకే వెళ్తున్నా
ప్రియులందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ వారు ప్రయాణాల్లో తోడుగా ఉండమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వందనములు స్తోత్రములు మీకు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం